హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్కే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ శరణ్య నరేష్. మరి థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి చాలా మంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము అందరు అక్కడిక్కడికి వెళ్తూ ఉంటే వెళ్ళాలని కోరికగా ఉంటుంది. ఏ తీర్థయాత్రలకో పుణ్యక్షేత్రాలకో వెళ్ళాలి ఫ్యామిలీతోని అని ఉంటుంది. బట్ అయ్యో డబ్బులు సరిపోవట్లేదే, ఇది కట్టాలి, ఈఎంఐ కట్టాలి, అది కట్టాలి అని చాలా ఆలోచించి క్యాన్సిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. మరి మనం అట్లా ఏ తీర్థాలకైనా సరే పుణ్యక్షేత్రాలకైనా మనం ఈజీగా ప్లాన్ చేసుకొని చక్కగా వెళ్ళొచ్చండి. అంటే వేరే చోట్ల కూడా, అంటే ఇవి తీర్థయాత్రలకనే కాదు, మీరు వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం ఆ కాన్సెప్ట్ మీద చేస్తున్నాను అనమాట వీడియో. మరి ఎట్లా అంటే ఈజీ అండి, మనకు ఏం లేదు. మనము సరే 1 ఇయర్కి ఒకసారి చాలండి, అంతకు ఎక్కువ కూడా వెళ్ళకూడదు అనమాట. సో 1 ఇయర్కి ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటే ఎంత తక్కువ ఖర్చు పెట్టినా కూడా మినిమం 5,000 అవుతాయండి కదండి. అంటే మనం వెళ్ళే ప్లేస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మనం వెళ్ళే ప్లేస్ని బట్టి మనము చక్కగా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలంటే ఈ ఇయర్ నుంచే ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో వెళ్ళాలి మనము. ఈ ఇయర్ సమ్మర్ నుంచి ప్లాన్ చేస్తే మనకి ఎక్కువ బర్డెన్ కాకుండా ఉంటుంది అనమాట. ఆ విధంగా చెప్తున్నాను మేము ఫాలో అయ్యేది. అయితే ఎస్పెషల్గా మీకు చెప్పేది నేను జనరల్గా ఫాలో అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు చెప్పే విషయం అయితే ఇంకా నేను కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. అంటే ఏమంటే మనము వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు మన బడ్జెట్ ఎంత అని డిసైడ్ కావాలండి. సరే 5,000 లోపల ఫినిష్ అవుతుందా, 10,000 లోపల ఫినిష్ అవుతుందా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని మనము దాన్ని బట్టి డబ్బులు అనేది వేసుకోవాలన్నమాట. దేవుడి దగ్గర ఫస్ట్ రోజు అందరూ అయితే ప్రతిరోజు దీపం పెడతారు కదా, అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు. లేని వాళ్ళు అయితే ఒక చోట ఒక డబ్బా ఆర్ హుండీ పెట్టుకోండి బెస్ట్. డబ్బా అయితే తీసే ఛాన్స్ ఉంటుందేమో, మనకు ఏదైనా అవసరం వస్తే తీయాలి అనిపిస్తే తీస్తామేమో, కానీ హుండీ పెట్టారనుకోండి మనము వేయడమే కానీ తీయడానికి ఉండదు కదా, సో అట్లా తీయలేమన్నమాట. సో ఆ విధంగా హుండీ ఆ డబ్బా పెట్టుకోండి. నేను ఏదో ఒక పర్సులో మెయింటైన్ చేసేదానండి, బట్ ఇప్పటి నుంచి నేను కూడా ఒక హుండీ పెడదామనేసి డిసైడ్ అయినాను అనమాట. అట్లా నేను కూడా ఇప్పటి నుంచి పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు పాత పర్సులన్నీ ఇట్లా సేవింగ్స్ కోసం యూజ్ చేసుకుంటుంటే. మరి అయితే దేవుడి దగ్గర ప్రతిరోజు మనం దీపము వెలిగించినప్పుడు మీరు ఎవరిని నమ్మితే వాళ్ళనండి, అక్కడ మనము ఒకటి ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఏ విధంగా దీపం ముట్టిస్తామో, మేమైతే ప్రతిరోజు నిత్య దీపం పెడతాం మా ఇంట్లో. అయితే మీరు డైలీ కనీసం 10 రూపీస్ వేసింది అనుకోండి, డైలీ 10 ఖచ్చితంగా దీపం ముట్టియగానే మీకు అది గుర్తుండిపోవాలన్నమాట. దేవుడి దగ్గర గల్లాలో వేస్తున్నాను అనుకోండి, ఇంకా ప్రతిరోజు అవి ఇంకా మీరు ఆ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడే యూజ్ చేసేలా ఉండాలన్నమాట. అమౌంట్ ఇంకా వేరే దేనికి తీయకూడదు. డైలీ 10 రూపాయలు వేసిరు అనుకోండి, 10 రూపాయలు ఎవరికైనా బర్డెన్ అవుతుందా అండి? ఎవరికి కూడా బర్డెన్ కాదు, చాలా ఈజీయే. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కొనుక్కోవడానికి ఇస్తూనే మనీ 10 రూపీస్ నోట్ మినిమం అయిపోయింది అనమాట. మరి అట్లా మిడిల్ క్లాస్ అనే కాదండి, పేదోళ్ళకి కూడా 10 రూపీస్ అనేది చాలా ఈజీనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇస్తున్నారు వాళ్ళే, నేను చూస్తున్నాను కాబట్టి. మరి ఒక్క 10 రూపాయలే డైలీ వేశారనుకోండి, మీరు అవి వేయడమే ఈ సమ్మర్లో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ సమ్మర్ వరకు ఎంతైతే ఒకసారి అమౌంట్ క్యాల్కులేట్ చేసుకోండి మీరు. ఎవ్రీడే 10 రూపీస్ వేయడం వల్ల మనకు మంత్లీ 300 ఇస్తాం. 30 డేస్కి 300 అవుతుంది. అట్లా 12 మంత్స్ కనుక వేస్తే 12 3 36, 3,600 అవుతుందండి. మరి 3,600 ఒక చిన్న ట్రిప్, బడ్జెట్ ట్రిప్ అండి, పిచ్చిగా ఖర్చు చేయడం కాదు, చిన్న బడ్జెట్ ట్రిప్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చాలా దగ్గరలో ఓన్లీ 10 రూపీస్ వేయడం వల్ల అట్లా దగ్గరున్న ట్రిప్ కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. మనకు తెలియకుండానే సంవత్సరం తిరిగే వరకు ఆ ఉండిలోనే చూసుకున్నట్లయితే 3,600 జమ అయి ఉంటాయి. అదే మీరు 20 రూపీస్ వేసారనుకోండి, డైలీ 20 వేయడం వల్ల ఆ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేసుకోండి, 3,600 ప్లస్ 3,600 ఎంత అవుతుంది చెప్పండి? 7,200 అవుతుంది. 7,200ని కూడా మన స్టేట్లో మటుకు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ తిరుపతి అయినా ప్లాన్ చేసుకోవచ్చండి.
తిరుపతి కూడా 7,200లో మనము హమాంతం ఖర్చు పెట్టేయకుండా బడ్జెట్లో ప్లాన్ చేసుకుంటే తిరుపతి కూడా చక్కగా వెళ్ళేసి రావచ్చు. ఆ విధంగా చూసుకోవాలి. లేదు మేము 30 రూపీస్ వేసుకుంటామంటే మీకు ఇంకొంచెం ఎక్కువనే అమౌంట్ వస్తుంది కాబట్టి మనము చక్కగా హాయిగా వెళ్ళి రావచ్చండి ట్రిప్కి. ఈ విధంగా డైలీ 30 రూపీస్ అంతే, ఇంకా పెంచడం ఉండదు, అమౌంట్ తగ్గించడం ఉండదు. మీరు రోజు పెట్టుకునే ఖర్చులలో 30 రూపాయలు మనది కాదు అని చెప్పేసి వేసుకుంటే సంవత్సరంలో ఒకసారి మనము, అంటే సమ్మర్ అనే కాదు, మనకి ఏ సీజన్లో వెళ్ళాలని ఇష్టం ఉంటే కొంతమంది సంక్రాంతి హాలిడేస్లో ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది దసరా హాలిడేస్లో ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది క్రిస్టమస్ హాలిడేస్ వస్తాయని అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. సరే ఎప్పుడు వెళ్దామన్నా మీరు సంవత్సరం ముందుగానే ఇట్లా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా బర్డెన్ తెలియకుండా ట్రిప్ అనేది హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చండి. మన మంత్లీ బడ్జెట్ కూడా డిస్టర్బ్ కాదనమాట. అందులో మనము పెట్టగలిగేంతలో మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ట్రిప్కి వెళ్ళేసి రావచ్చు, మనము ఎటువంటి టెన్షన్ ఉండదన్నమాట. సో అట్లా మనం వెళ్ళలేకపోతున్నామే అని చాలా మంది బాధపడతారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు, అందుకోసం వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తాను అనమాట. మీరు వెంటనే ఏం చేస్తారంటే ఒక హుండీ అది కొనుక్కోండి, ప్లాస్టిక్లో కూడా దొరుకుతున్నాయి హుండీలు, అది కొనుక్కొని చక్కగా వేసుకోండి ఫ్రెండ్స్. లేదు అనంటే మీరు ఏదైనా తీయము పర్సు పెడతాం దేవుడి దగ్గర అంటే అట్లా పెట్టుకోండి, డబ్బా అయినా పెట్టుకోండి. కాకపోతే మీ మైండ్ ఏమంటే ఏదైనా అవసరం వస్తే ఆ మనీ మీకు గుర్తు రావద్దు, అవి ఆ పర్పస్కే యూజ్ చేయాలని అనుకోవాలంతే. అప్పుడు మీరు వేరే వాటిళ్ళకి ఆడంబరాలకి ఖర్చు పెట్టరు అనమాట. సో అట్లా మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. మెయింటైన్ చేసుకుంటే మనం కూడా చక్కగా ఎటువంటి బర్డెన్ లేకుండా మంత్లీ బడ్జెట్ డిస్టర్బ్ కాకుండా ట్రిప్స్కి వెళ్ళేసి రావచ్చు అనమాట. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను, అందుకే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయాలనిపిస్తే, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. మీ వెల్ విషెస్కి షేర్ చేయండి, మరియు కామెంట్ పెట్టండి వీడియో ఎట్లా అనిపించింది ఏంటి అని చెప్పేసి. కామెంట్స్ అయితే నిజంగా కొంతమందే పెడుతున్నారండి, ప్రతి వీడియోకి పెడుతున్నారు, ఒక 5 మెంబర్స్ ఎంతనో, వాళ్ళే గమనిస్తూ ఉన్నాను నేను, అవే పేర్లు ఉన్నాయి, ఎవ్రీ వీడియోకి పెడుతున్నారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నిజంగా నా ప్రతి వీడియోకు పెడుతున్నారండి కామెంట్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ వ్యూస్ ఎక్కువ రాకపోయినా వాళ్ళ కోసమైనా వీడియోలు చేయాలనిపిస్తుంది, అట్లా బాగా అనిపిస్తుంది అనమాట. కామెంట్ నిజంగా అందరూ చేయండి ఫ్రెండ్స్, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఇది అండి వీడియో. ఓకే అండి, బాయ్.